ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా వల్ల కావడం లేదండి. రావే, త్వరగా రావే. మీ అమ్మ గనక ఆ త్రినేత్రి ఆచూకీ తెలుసుకోమని పోలీసులకు చెప్పిందనుకో, వారం లోపు శవం దొరకడం అటుంచితే ముందు మనిద్దరం దొరకడం ఖాయం. ఇప్పుడేం చెప్పాలి? మనం చంపలేదని చెప్పు. అలాగే. మెడ మీద గుద్దుతానేమనుకుంటున్నావా? ఆ, అలా చెప్తావా? మీరే అన్నారుగా. నా కర్మని నిన్ను చేసుకోవడం. ఉమ్, నన్ను ఆస్తి పరుణ్ణి చేయవు, నువ్వు అంతకుండా చేస్తావు. అబ్బా, ఏం చెప్పాలో చెప్పండి. ఆయాసం వస్తుంటే విసిగిస్తారు. మీ అమ్మ పిచ్చిది. అనుకున్న వాళ్ళే పిచ్చోళ్ళు. ఈ పూటకు పిచ్చిలే అని ఆ పోలీస్ ఆయనకు చెప్పాలే. ఆ, అర్థమైంది. ఇంకా నా మొహం ఏం చూస్తావే? ఆ, పెద్ద అందగాడవని. హే, పదండి. పద. చెప్పండమ్మా. సాయం చేయండి అయ్యా. ఎంత కావాలి? అబ్బే, రొక్కం వద్దు సార్. నా మనవరాల పేరిట 5 ఎకరాల ఆస్తి, లంకంత ఇల్లు ఉన్నాయి. మరి ఇంకేం కావాలమ్మా? నా మనవరాలు కావాలయ్యా. ఏమన్నారు? అవునయ్యా, 3 రోజుల నుంచి త్రినేత్రి కనిపించట్లేదు. ఇదిగో ఫోటో, వెతికి పెట్టండి సారు. ఈమె నా మనవరాలయ్యా, పేరు త్రినేత్రి. ఈ రత్నాంబ మనవరాలు అంటే ఎవరైనా చెప్తారు. దొరకగానే కబురు పెడతారా అయ్యా? హత. అయ్యో అమ్మా, అమ్మా, ఏంటి ఇక్కడున్నావు? ఏమైందే ఇలా వచ్చారు? సార్, మిమ్మల్ని ఇవిడ కొరకలేదు కదా సార్? ఆ? కొరకడానికి ఆయనేమన్నా కొబ్బరా, నేనేమన్నా కోతినా? అది కాదమ్మా, కొరికితే పోలీస్ సార్ కూడా పిచ్చి పడుతుందని. ఆ? అదేంటి? నీకు పిచ్చి కదా అత్త, ముందు వేసుకుంది కానీ రా. నాకు పిచ్చి అంటారా మీరు? మిమ్మల్ని అయ్యో, అమ్మో, అయ్యో, ఏమన్నారా కొరికేస్తుంది. నన్ను? త్వరగా రా, కొట్టరే, త్వరగా రా. రా, అయ్యో, రా, ఇట్లా. పిచ్చి బాగా ముదిరిపోయింది. అసలు మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? తొందరగా తీసుకెళ్దామే, లేకపోతే కొరికేస్తుంది. అయ్యో, అమ్మ, పిచ్చి బాగా నీకు ముదిరిపోయింది. పిచ్చిరా? పద, తీసుకెళ్దాం, పదమే. రా, తొందరగా అయ్యో. తీసుకెళ్దామే, లేకపోతే అందరిని అయ్యో, కొరికేసేలా ఉంది. పిచ్చి అంటారా? త్వరగా నీకు పిచ్చిరా? ఇదిగోమ్మా. నీ పెళ్ళానికి పిచ్చిరా? పద. ఆగు. నీకు 2 నిమిషాలు టైం ఇస్తాను. మంచినీళ్ళు కావాలా, భోజనం పెట్టాలా? మమ్మీ జోకులేస్తుంది. పుచ్చ పగిలిపోతుందని చెప్పు. పుచ్చకాయ కొనుక్కొని వచ్చింది మా మమ్మీ, దాన్ని ముక్కలు చేస్తుంది తెలుసా? కోసుకొని తినడానికేగా కొనుక్కొచ్చేది. చెల్లితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది. ఆ? నువ్వు నోరు మూసుకుంటే నోరు తెరిచేలా చేస్తుంది మా మమ్మీ. ఏం చేయబోతున్నారో చెప్పలుడు. మమ్మీ చెప్తావా చూపిస్తావా? చూయిస్తే ఇంకా మంచిది. అమ్మా, అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా, అరే దీపావళి అయిపోయి చాలా రోజులైంది, ఇంకా ఆడుకుంటున్నారా? మళ్ళీ జోకా? అది బొమ్మ తుపాకీ కాదు, ఒరిజినల్. అమ్మా ఏం చేస్తున్నారు మీరు? రివాల్వర్తో ఏం పనమ్మా? గురి పెట్టి షూట్ చేయడానికి రెడీగా ఉంటే ఏం చేస్తున్నావని అడుగుతారేంటి అల్లుళ్ళు? షూట్ చేస్తారా? ఒక బుల్లెట్ నీ కాలికి షూట్ చేయమంటావా? కష్టం. చీరలో నా కాళ్ళు ఎక్కడున్నాయో మీకు కనబడి చావదు కదా. వదినా. కామెడీ చేయక, అత్తయ్య వాళ్ళు సీరియస్ గా ఉన్నారు. అమ్మా ప్లీజ్ డ్రాప్ ద గన్. దగ్గరకు రావాలని ఎవ్వరూ ట్రై చేయకండి విశాల్.
రాకండి బాబు గారు, మీకు ప్రమాదం జరగచ్చు. అరే తమ్మిని కలుస్తామనుకున్నావా? నో, నిన్నే షూట్ చేయబోతుంది మా మమ్మీ. అనయ్య, అమ్మా, నైనికేమన్నా అయితే తర్వాత ఏం చేస్తానో మీరు ఊహించలేరు. నువ్వు ఆవేశపడకు విశాల్. ఎక్కడి నుండో ఊడిపడ్డ ఈ దొంగ నైని కథేంటో తేల్చి పారేస్తాను. మీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా అమ్మా? తను నైని వదిన కాదు అని? లేదు. రివాల్వర్ అయితే ఉంది కదా చేతిలో, అది చాలు నిజం కక్కించడానికి. నువ్వు రెచ్చగొట్టకు చిట్టి. పిచ్చోళ్ల చేతుల్లో రాయి ఉన్నట్టు రివాల్వర్ ఉంది. నన్ను బెదిరిస్తే మీకే వస్తుంది? నిజం. కేవలం బెదిరిస్తానని అనుకోకు. అబద్ధం చెప్తే అరక్షణంలో బుల్లెట్ నీ తలను ముక్కలు చేస్తుంది. అమ్మా, ఏదైనా డౌట్ ఉంటే అడగాలి, ఇలా చేయకూడదు. వీళ్ళు తప్పు చేస్తున్నారు బాబుగారు. భయపెడితే మీకు దూరంగా వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. నువ్వు నైనీవే అయితే ఎందుకు వెళ్తావు? కాదు కాబట్టే ఆ మాట అంటుంది పిన్ని. మీరు అలా మాట్లాడితే అమ్మకి ఇంకా అనుమానం పెరగదా? బీపీ షుగర్ పెరిగి కింద పడి పోయేలా ఉంది. నేను పడను. నయనిగా వచ్చిన ఈ త్రినేత్రే బుల్లెట్ దెబ్బకు నేలకు ఒరిగిపోతుంది. అమ్మా ప్లీజ్, నా మాట వినండి. అనయ్య, నువ్వైనా చెప్పు. మమ్మీకి సంతృప్తికరమైన సమాధానం దొరికితే తప్ప రివాల్వర్ దించత్తమ్మే. దించదా? దించదు. దించదా? రెండోసారి అడుగుతున్నాను. ఏయ్, వదిలికేమైనా చెవుడా? నువ్వెందుకే అన్నిసార్లు అడుగుతావు? అబ్బా నువ్వు ఆగు పిన్ని. గురి తప్పకూడదు ఇప్పుడు. ఇందాకటి నుంచి అత్తయ్య గురి పెట్టే ఉంది, ఎలా తప్పుతుంది? ఏ అత్తయ్యా? చిన్నత్తయ్యా పెద్దత్తయ్యా? ఏయ్, అరే ఇక్కడ ఎంతమంది ఉన్నారని తిక్కగా అడుగుతున్నావు? డిస్టర్బ్ చేయాలని అలా వాగుతుంది. తమరు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టబోతున్నారు మరి. పులిహోర కోసం చేయి చాచినట్టు ఆ పోజ్ ఏంటి? రివాల్వర్ ఎలా పట్టుకోవాలో కూడా తెలీదా? ఐ విల్ షో. నిన్ను కాలుస్తాను. ఏంటది? నా వైపు తిప్పుతారేంటి? అదేమన్నా నీళ్ల పైప్ అనుకున్నారా అలా తిప్పేస్తున్నారు? నో 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 నో. చెప్పు, ఎవరు నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి నేను త్రినేత్రిని అని? అయ్యో, త్రినేత్రి కాదు, నైని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.